తిరుగుబాటు నియంతృత్వ పాలకుల మీద ఉంటుందే గాని ప్రజాపాలకులపై ఉండదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా పార్లమెంటుకు పంపాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారిందన్న ప్రధాని మోదీ, అమిత్ షాలే సీబీఐతోనూ మరో కేంద్ర దర్యాప్తు సంస్థతోనూ విచారించవచ్చు కదా అని ప్రశ్నించారు భట్టి. 600 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు భట్టి. రివోల్ట్ ఎవరి మీద అంటే రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు వస్తే ఇస్తే నియంతృత్వ రాజ్యాల మీద ఆ పోకడతో పాలన చేసేటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీ లాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందని కలలు కంటూ అట్లే కూర్చోండి. సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ ఇత్యాది దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో వారి శాఖలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్, అట్లాగే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ డిపార్ట్మెంట్లు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ఏటీఎం లాగా ఎనీ టైం మనీ లాగా మారిపోయింది, వీళ్ళకి అత్యంత అవినీతి పరులైపోయారు బీఆర్ఎస్ అని చెప్పినటువంటి అమిత్ షా గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు చెప్పారు అంటే ఈ ఏజెన్సీస్ ఇచ్చినట్టు సమాచారంతోనే చెప్పుండా. మరి ఏజెన్సీస్ సమాచారం ఇచ్చిన తర్వాత అధికారికంగా హోంమంత్రి గారు ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇంతవరకు వాళ్లపైన చర్యలు తీసుకోలేదని మేము సూటిగా వారిని అడుగుతా ఉన్నాం. అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఉంది. పార్టీలో అంతర్భాగమే. వాళ్ళు వేసిన ఎన్నికల కమిటీ కూడా అందులో ఒక భాగమే. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు మిగతా వాళ్ళందరినీ కమిటీ సభ్యులుగా వేసి ఎలక్షన్ కమిటీ వేస్తారు. ఇప్పుడు కూడా అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ ని ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా పెట్టి మిగతా వాళ్ళందరూ సభ్యులుగా పెట్టి చేశారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ అయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ బోర్డు, వాళ్ళందరూ కలిసి అభ్యర్థులు ప్రకటిస్తారు. సమయానికి అనుగుణంగా వాటి నిర్ణయాలు జరుగుతాయి. పార్టీ పరంగా మా నాయకత్వాన్ని రాష్ట్రం నుంచి పోటీ చేయమని ఇప్పటికే మేము తీర్మానం చేసి పంపించాము. తప్పనిసరిగా ఎక్కడెక్కడ పోటీ చేస్తే అన్ని జిల్లాల నుంచి, చాలా జిల్లాల నుంచి అటువంటి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రతిపాదనలు అన్ని తీసుకుని నాయకత్వంతో మాట్లాడిన తర్వాత అంతిమంగా వారు ఎక్కడ చేద్దాం అనుకుంటారు అనేది ఏఐసిసి నిర్ణయం చేస్తుంది. పార్టీ నిర్ణయం ప్రకారం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వంతో పనిచేసి వాళ్ళని గెలిపించి రుణం తెచ్చుకొని తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ అవసరమైతే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటుకోవాలి. నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ ఉంది. ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా దాదాపు 1,00,000 కోట్ల పైబడి కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైతే దాని వాస్తవ పరిస్థితులు ఏంటో అక్కడికి వెళ్లి నేరుగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా వాస్తవ విషయాలు అర్థమయ్యేటట్టుగా పాలన ద్వారా ప్రజలు చూపించారు. అసలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఏ స్థాయిలో ఉందనేటువంటి అంశాన్ని చట్టసభల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, స్టేక్ హోల్డర్స్ అందరికీ వాస్తవ విషయాన్ని తెలిసేటట్టుగా ఎక్స్రే లాగా మొత్తం ప్రజలందరికీ తెలియజెప్పేటట్టుగా చేసి, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ సరఫరా గురించి కూడా, లేకపోతే వాటికి సంబంధించిన డిస్కౌంట్ పరిస్థితి, జెన్కో పరిస్థితి, ట్రాన్స్కో పరిస్థితి, ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేశారో కూడా వాస్తవ విషయం ప్రజల దృష్టి తీసుకొచ్చేటట్టుగా చేశాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకి మొత్తం ఆ శాఖ మొత్తాన్ని
సమీక్ష చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా భూసార పరీక్షలతో పాటు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా వ్యవస్థను సమాయత్తం చేస్తా ఉన్నాం.